కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో సర్వే నెంబర్ 59/1 5 ఎకరాల ఈతవనం గతంలో 83-84 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గౌడ్స్ కి ఇవ్వడం జరిగిందని, దీనిపై 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నారని, ఈ స్థలంలో చెట్లు నరకడం వల్ల వారు తమ ఉపాధి కోల్పోతున్నారని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడారు. ఈ 8 ఎకరాల స్థలంను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచి చెట్లు చేతికి వచ్చే సమయంలో వారి ఉపాధి కోల్పోయేలా చేయడం సరికాదని కలెక్టర్ చొరవ తీసుకొని పారిశ్రామిక సంఘం పేరిట తమకు అందజేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ నాకు తెలియదని కతలాపూర్ మండల్ బొమ్మెన గ్రామం. మేము ఒక గౌడ కులస్తులం. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఎకరాల భూమి మాకు మంజూరు చేసింది 84లో. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అందులోనే సాగు చేసుకుంటున్నాం, ఈదులు గీస్తున్నాము, చేసుకుంటున్నాము. కొందరు కావాలని బొమ్మెన్లా వీడిసిలాగా ఇది ట్రాన్స్ఫర్ల పెద్ద మనుషులు వీడిసిలాగా తయారై మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈదులని సుమారు 300 ఈదులని నరికి వేసింది. తర్వాత గవర్నమెంట్ కూడా మాకు డ్రిప్ ఇచ్చింది. ఈ ఉపాధి హామీలు పెట్టిన చెట్లు కూడా సమస్య ఏంటిది, మాకు కొద్దిగా తగిన న్యాయం జరగాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసే కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేయగలరని కోరుచు. కతలాపూర్ మండల్ మాది బొమ్మెన గ్రామం, గౌడ సంఘం వాళ్ళము. ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు ఇచ్చిన భూమి 5 ఎకరాలు 84లో 84 నుంచి ఇప్పటిదాకా మేము అట్నే సాగుబాటు చేసుకుంటున్నాము. లేని జాగల చిన్న చెట్లు పెట్టుకున్నాము. అవి ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్ఫారం పెద్ద మనుషులు వీడిస్ లెక్క తయారై ఆ చెట్లను నరికేయడం అయిపోయింది. దాని గురించి పోలీసు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ కొద్దిగా సహకరించగలరు. కతలాపూర్ మండల్ బొమ్మెన గ్రామం. అక్కడ ఒక 100 గౌడ సంఘం కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ జీవనోపాధి కూడా కళ్ళు వృత్తే. వాళ్ళకి ఏ పనులు రావు, వాళ్ళకు భూములు లేవు, వాళ్ళకు జాగలు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళ పిల్లలు పెద్ద ఉన్నోళ్ళంగా వాళ్ళందా కూడా వృత్తిపై ఆధారపడి రోజు పొద్దున్నే తెల్లారంగానే 5 గంటలకు పోయి కళ్ళు గీసుకొని రోజుకు వచ్చి మండవాళ్ళు అమ్ముకొని ఆ వచ్చే 500-600 ఆ 500-600లతో రోజు కుటుంబాన్ని పోషించుకుంటున్న బీద కుటుంబీకులు అందరూ. ఒక 100 కుటుంబాలు 100 కుటుంబాల పైన వీడీసీ బొమ్మన గ్రామంలో వీడీసీ కన్నెర్ర చేస్తే వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఈ ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు, వీడీసీ పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఏకమై వీళ్ళందరూ గౌన్లలో బతుకుని మొదలే కష్టంగా ఉన్నది. వాళ్ళు సంపాదించుకునే దాంట్లల్లా అదేదో అదృష్టం కొద్దీ అప్పటి గవర్నమెంటు, ఎన్టీఆర్ గవర్నమెంటు వాళ్ళకు ఒక 5 ఎకరాల జాగిస్తే ఇన్ని రోజులు వాళ్ళు దాన్ని కాపాడుకొని, గత ప్రభుత్వంలో కొందరు పెద్ద మనుషులు ప్రోద్బలంతో అప్పుడు ఉన్న ఎక్సైజ్ సిఐ గారు, ఎక్సైజ్ ఎస్ఐ గారు, మన సర్కిల్ ఎస్ఐ గారు కూడా వచ్చి వీళ్లకు తోడ్పడి చెట్లు పెట్టించారు ఒక 4 సంవత్సరాల కింద. దానికి గవర్నమెంటు ఉపాధి హామీ కింద కూడా మనకు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ డ్రిప్ ఇరిగేషన్ జరిగి ఇప్పుడు చెట్లు ఇంకొక సంవత్సరం అయితే వాళ్ళ చేతికి వస్తాయి. అంటే వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు గవర్నమెంట్. రేపు పొద్దున దినానికి
ఆ చెట్ల పైన మేము ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ఇంత కళ్ళు తీసుకుంటే మాకింత పైసలు పుడితే మా కుటుంబాలు బాగుపడతాయని ఆశ పెట్టుకొని ఉన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పెద్దలు అనేటోళ్ళు వాళ్ళకు ల్యాండ్కు సంబంధం లేదు, వాళ్ళకు ఆ భూమికి సంబంధం లేదు. ఎవరికి పడితే వాళ్ళు వచ్చి ఇవాళ అక్కడికి వచ్చి ఈ ల్యాండ్ మాది, మాకు సంబంధం అని చెప్పి వాళ్ళు మొత్తం ఒక 300 చెట్లు నరకడం ఎంతవరకు సబబు? ఇది ఇష్టారాజ్యంగా గౌన్ల కుటుంబాలను ఇంత చిత్రవద చేయడం, చిన్న భిన్నం చేయడం ఇది నిజంగా కూడా ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులకు తగునా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒకటే ఊర్లో ఉంటున్నారు. తెల్లారు లేస్తే రాత్రి వరకు పొద్దున్న లేస్తే మీరు బాపు అన్న బావ అనుకొని మీరు కలిసి ఉండేటోళ్ళు, మీరు కావాలని చెప్పి బీద కుటుంబాలపైన మీరు పెత్తందారుతనం చూపించి వాళ్ళని అన్యాయం చేసి రోడ్డు పాలన చేస్తే ఎట్లా ఇది మరి గౌన్లోళ్ళు అందరూ వట్టిగానే ఊరుకుంటారా? మేము ఊకోమని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం అందరికి కూడా. దయచేసి అర్థం చేసుకోవాలి. బొమ్మన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులకు మేమందరం కూడా మీకు సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ వాళ్ళకి ఎవరు లేరు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం చాలా తప్పు. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. మేమందరం ఇక్కడ జిల్లా గౌడ సంఘం ఉన్నది, దాని తర్వాత మండల గౌడ సంఘాలు ఉన్నాయి. మేమందరం కూడా మేము వస్తాం. వచ్చి ఎవరైతే తీసేసినది ఉన్నారో, చెట్లు తీసేసిన అన్నారు, మాకు ఎవరైతే పేర్లు చెప్తారో వాళ్ళ ఇంటి ముందటనే ధర్నా చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా చూస్తాం. ఇవాళ మీరు మా వాళ్ళని చిన్న చూపు చూసి మా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకు బలం లేదని చెప్పేసి మీ పెత్తందారితనం చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మేమేందుకు కూడా చూపెట్టదలుచుకుంటాం. మరి మేమందరం కూడా వస్తాం. మొత్తం జిల్లా బాడీ అంతా యంత్రాంగం అంతా కూడా మొత్తం వస్తాం. అక్కడికి వస్తాము. మీ ఊర్లోనే మీ సర్పంచ్ దగ్గర ఆఫీస్ ముందటే ధర్నా చేస్తాం, మీ ఇంటి ముందటే ధర్నా చేస్తాం. మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకనంటే మేము చూసుకుంటూ పోతే మా చేతగానితనాన్ని మీరు దాని అవకాశంగా తీసుకొని మీరు ఇబ్బంది పెట్టకండి. నేను ఇప్పుడు ఈ వేదిక వారి మనందరికీ నాకు గౌడ్స్ అందరూ వాళ్ళందరూ కూడా నేను తెలుపుతున్నాను. ఇదంతా కూడా మనం ప్రతి ఒక్కరికి తెలుపుదాం. ఇవాళ మొత్తం జిల్లా బాడీకి తెలుపుదాం. ఈ వీడియో అంతా వైరల్ కావాలి. వీడియో మొత్తం మనందరం షేర్ చేద్దాం. ఎందుకు మన గౌన్లలో బతుకులు ఇట్లా అన్యాయం చేశారు? బొమ్మనెలా చలో పోదాం పదండి, చలో బొమ్మన్న అని చెప్పుదాం పదండి. బొమ్మన్న దగ్గర పోయి మనందరం కూర్చుందాంపా. ఆడోళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళు కూర్చుంటారు, పిల్లగాళ్ళు కూర్చుంటారు, అందరం కూర్చుందాం పదండి. ఎందుకింత అన్యాయం చేయాలి మనం ఆల్రెడీ అక్కడ ఆదిశీనన్న గారు కూడా వీళ్ళు కలిసి చెప్పడం జరిగింది. ఆదిశీనన్న గారు కూడా మంచి రెస్పాండ్ అయినరు, చెప్పినట్ట. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి అక్కడ గౌన్లకు అన్యాయం జరగకుండా చూడండి, ఆ హద్దులు ఏమున్నాయో చూడమని చెప్పారు. నేను కూడా ఇప్పుడు మాట్లాడిన అక్కడ ఎంఆర్ఓ రమేష్ గారితో మాట్లాడిన, ఆయన కూడా అంటుండు ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సంబంధం లేని జాగాల వాళ్ళకు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారు బైసాప్ అని కూడా ఆయన కూడా అని అంటున్నాడు. ఎంఆర్ఓ గారు కూడా అంటున్నారు. రేపు పొద్దున సోమవారం కూడా వీళ్ళందరూ కూడా చలో కలెక్టరేట్ అని చెప్పి వస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర కూడా మా చెట్లు ఎందుకు తీసేసారు? మరి తీసేసిన వాళ్ళంటే శిక్షిస్తారా, శిక్షించారా? మరి తీసేసిన వాడేమో ఇంట్లో వండుకొని ఏసీలలో వండుకొని ఉన్నారు. వీళ్ళేమో నష్టపోయిన వాళ్ళేమో ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, మా జగిత్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! తీసేసిన వాడేమో వాడు సుఖవంతంగా ఉన్నాడు, నష్టపోయిన వాళ్ళేమో రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఇది మేమందరం కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. ఖచ్చితంగా అందరినీ హెచ్చరిస్తున్నాం. బొమ్మైన వాళ్ళందరినీ కూడా దయచేసి గౌన్లోళ్ళని కలుపుకొని మీరు వాళ్ళకు సహపడుని. వాళ్ళు అయ్యో వాళ్ళ చిన్న జీవితాలు వాళ్ళకు కొంచెం కాపాడుని, వాళ్ళకు కూడా వాళ్ళ తోడుకు నీడగా ఉండుని. మీరు అందరూ కలిసి చేయండి. అంతేగాని మీ పెత్తందరితనం వాళ్ళపైన చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండ్రి. మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. సోమవారం రోజు మీరందరూ కూడా మీరు ఏదైతే అనుకున్నారో చలో కలెక్టరేట్ అని చెప్పి మీరు అందరూ రండి. కలెక్టర్ ఆఫీస్కి మనం అందరం కూడా పోదాం. మీరందరూ రండి. వచ్చి పోయినాక కలెక్టర్ గారిని కూడా న్యాయం అడుగుదాం, అడిషనల్ కలెక్టర్ గారిని అడుగుదాం, ఆర్డీఓ గారి దగ్గరికి పోదాం. ఎందుకు అన్యాయం చేస్తున్నారు మనకు న్యాయం చేస్తారా చేయరు? ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దగ్గర కూడా పోతాం మేము. మరి సూపరింటెండెంట్ గారు మరి తీసేసిన చెట్లు తీసేసిన వాళ్ళంటే మరి అరెస్ట్ చేస్తారా చేయరా? ఎన్ని రోజులు ఇట్లా వీళ్ళని చిన్న బతుకులను ఇంకా చిత్రవద చేస్తారని చూస్తున్నారు, మాకు అర్థమవుతుంది. దయచేసి ఇది ఒక్క సమస్య ఇక్కడనే కాదు, చాలా ఊళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి. గౌన్లలో గవర్నమెంట్ ఉపాధి పెంచుకొని మనం గవర్నమెంట్ ఒక రకంగా హెల్ప్ చేస్తున్నది, చెప్తున్నది, చెట్లు పెంచురి అంటున్నది, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పి గవర్నమెంట్ ప్రతి దగ్గర ఇంత ప్రోద్బలం ఇస్తున్నది. మరి అసలు దగ్గర ఈ పెత్తందారులు ఇట్లా అన్యాయం చేయడం తగదు. ఇది దయచేసి మళ్ళీ అందరికీ కూడా పేరున ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. జగిత్యాల జిల్లా చూస్తున్న గౌడ సంఘంలే కావచ్చు, సామాన్య జనాలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోరు. గౌన్లలో బతుకులు చిన్న బతుకులు, వాళ్ళని ఒక్కసారి
కాపాడుండ్రి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుటట్టుగా మనందరం కూడా సహకరించాలని చెప్పుకుంటూ, మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మరి అదేవిధంగా అందరూ కూడా వీళ్ళందరికీ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున అందరిని కూడా వేడుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి వాళ్ళని చలో బొమ్మన్న పోదాము, వాళ్ళ సమస్య పైన ఏందో మన అందరం కనుక్కొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మన అందరం కూడా కొట్లాడాలని చెప్పి మీ అందరికి కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.